యోహాను సువార్త 18వ అధ్యాయము వచనములు 33 నుండి 37 వరకు. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఆ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పితిరా అని యేసు తిరుగు ప్రశ్న వేశాను. అందుకు పిలాతు, నేను యూదుడు అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసిదివి అని అడిగాను. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చాను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీని కొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాటలో ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది క్రీస్తుని రక్షణ సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష ప్రబోధము ద్వారా మన పాపము క్షమింపబడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ విశ్వవ్యాప్తంగా విశ్వవిభుడైన రాజాదిరాజు క్రీస్తుని మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతోంది. ఓ రాజ్యంలో మంత్రి గారు కొన్ని కారణాల వలన చనిపోవడం ఏదో జరిగింది. వెంటనే ఒక యుక్తుడైనటువంటి తెలివిగల మంత్రిని ఎన్నుకోవాల్సి వచ్చింది. మంత్రి గారు పోస్ట్ ఖాళీగా ఉందని తెలియగానే అందరూ పోటీ పడ్డారు. అయితే వాళ్ళకి పరీక్ష పెడుతున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు, సమాధానాలు చెప్తున్నారు. ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క తెలివిని కనిపెట్టడానికి ఒక ప్రశ్న వేశాడు రాజు. రాజుకి ప్రజలకి మధ్య ఉన్న బంధము ఎలా ఉంటుంది అని. ఒక షరతు, మాట్లాడకుండా చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆ ఒక క్షణం ఆగి ఆ వ్యక్తి కళ్ళు ఇలా మూసుకొని ఇలా తెరిచాడు. అయిపోయింది సమాధానం. ఏంటిది? ఏంటి సమాధానం? ఏంటి? కంటికి రెప్పలాగా కాచి కాపాడేవాడే రాజు. వెంటనే సెలెక్ట్ చేశారు, ఉద్యోగంలో పెట్టేశారు, మంత్రి అయిపోయాడు. కంటికి రెప్పలాగా కాచి కాపాడేవాడే రాజు. కంటి పాపల్ని చంటి పాపలుగా చూసుకునేవాడే ఉపాధ్యాయుడు అని చెప్తాను నేను ఎప్పుడు కూడా. టీచర్ ట్రైనింగ్లో ప్యూపిల్ అంటే ప్యూపిల్ రెండింటికి ఒకటే అర్థం. ప్యూపిల్ అంటే కంటి పాప. విద్యార్థుల పేర్లు కూడా, వారి పేరు కూడా ప్యూపిల్ అంటాం. చంటి పాపల్ని వారి కంటి పాపల్లాగా చూసుకునేవాడే మంచి ఉపాధ్యాయుడు, మంచి టీచరు. అలాగే ప్రజల్ని కంటికి రెప్పలా కాచి కాపాడేవాడే మంచి రాజు. అయితే చరిత్రను ఒకసారి తిరగవేస్తే, చరిత్ర పుటలను తిరగవేస్తే అంతా రక్తంతో తడిసి ముద్దయిపోయాయి. అక్కడక్కడ కొంతమంది రాజులను చూస్తాం, మంచి రాజు అని చెప్తాం. కానీ ఎక్కువ పేజీలు చరిత్ర అంతా కూడా పేజీల్లో పుస్తకంలో కానీ రాస్తే చాలా పేజీలు రక్తంలో తడిసి ముద్దయిపోయాయి. అడాల్ఫ్ హిట్లర్
జర్మనీ నియంత, నాయకుడు కాదు, అతని నియంత. 60 లక్షల యూదులను, క్రైస్తవులను ఓచుకోతకు వచ్చాడు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ద్వారా. జోసెఫ్ స్టాలిన్ రష్యా నియంత, ముస్సోలినీ, జోసెఫ్ ముస్సోలినీ ఇటలీ నియంత. ఇక రాబర్ట్ ముగాబే ఇతనెవరు? జింబాబ్వే నాయకుడు, నల్లజాతి ప్రజల కోసము పోరాడేటవాడు. తెల్లజాతిల యొక్క ఆ జాత్యహంకారాన్ని జయించి నల్లజాతి ప్రజలను ఉద్ధరించాడు, వారికి స్వాతంత్రాన్ని తెచ్చాడు. 30-40 సంవత్సరాల పాటు పాలించాడు. అయితే స్వేచ్ఛనిచ్చిన వాడే చివరికి ఏం చేశాడంటే ఆర్థికంగా దివాళా తీసేలాగా, ఫైనాన్షియల్ డిక్లైన్, తినడానికి తిండి లేని పరిస్థితి తీసుకొచ్చాడు. అతను సుఖాలకి ప్రజల సొమ్మును ఉపయోగించు. ఇక నెపోలియన్ బోనపార్టే, ఫ్రాన్స్ దేశం ఇక నియంత. మనకి ఈ మధ్య కనపడుతుంటాడు ఒక ఆయన, ఇలాగా నడుస్తుంటాడు. నార్త్ కొరియా కిమ్ యాంగ్ ఉన్, 40 సంవత్సరాలే అతనికి, 40 సంవత్సరాలే. ప్రపంచాన్ని గడగడలాడించేస్తున్నాడు. అతనికి పరివారం కానీ, అతని ప్రొటెక్షన్ కానీ, అతని విలాసాలకు కానీ ఎంతెంత ఖర్చు ఏమిటి. ఒక నియంత. మరి ఇటువంటి నియంతలతో చరిత్ర నడుస్తోంది. కానీ ఎంతమంది గుర్తుండిపోతారు? నాయకుడంటే ఎవరు? సరైన అర్థం ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు, పాలకుడు, రాజు, శిలువ మీద శిరస్సు వంచినటువంటి క్రీస్తురాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈనాటి స్తుతి గీతంలో ఒక చక్కనైనటువంటి ప్రార్థన ఉంది. ఈ క్రీస్తు రాజు యొక్క పాలన ఏమిటి? సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యము, పాలించే రాజు. పవిత్రతకు అనుగ్రహానికి మూలమైన రాజ్యము, నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యము. శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని ప్రాణత్యాగం చేసి మానవ జాతిని రక్షించిన రక్షకుడు మన రాజు. ఇది క్రీస్తు యొక్క రాచరికం. ఈనాటి మొదటి పట్టణానికి ఒకసారి వెళ్ళినట్లయితే, ఇక్కడ దానియేలు గ్రంథంలో ఇదిగో ఈ రాజు గురించి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు దానియేలు దర్శనంలో. ఏడవ అధ్యాయం. ఆ, 13-14 వచనాల్లో మనం చూస్తాము. చివరి వచనాలు, ఆయన పరిపాలన శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యమునకు అంతమే లేదు. అతని రాజ్యమునకు అంతమే లేదు. ఇదే మాటల్ని మరొక సందర్భంలో వింటాం. ఎక్కడ? మరియ తల్లి స్తుతి గీతానికి ముందు గాబ్రియేలు దేవదూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, ఇదిగో నీ గర్భాన దైవసుతుడే జన్మించబోతున్నాడమ్మా, అతడు యాకోబు వంశాన్ని సర్వదా పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతమే లేదు. అతని రాజ్యము ప్రేమ రాజ్యం.
ప్రేమకు అంతం ఉందా? ప్రేమ ఓడిపోతుందా? ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ప్రేమ సమస్తాన్ని జయించేస్తుంది. నీలో ఉన్న అసూయని జయించేస్తుంది, నీలో ఉన్న ద్వేషాన్ని జయించేస్తుంది, పాపాన్ని జయించేస్తుంది, మరణాన్ని కూడా జయించేస్తుంది. ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రేమ పాపాన్ని జయించేసింది, మరణాన్ని కూడా జయించేసింది. ఈ ప్రేమ పాలనకు, ఈ ప్రేమ శక్తికి ఏది అడ్డు రాదు, ఏది ఆటంకం కాదు. ఇది ఎప్పుడూ ఓడిపోదు. అంతెందుకు, మన పిల్లల పట్ల మనకున్న ప్రేమ ఎంత తప్పు చేసినా సరే, ఎంత తప్పు చేసినా, ఎంత ఘోరమైన తప్పు చేసినా సరే, ఇదిగో నా కొడుకే, నా కూతురే అంటారు. అంతేగాని ద్వేషించడం పని. ప్రేమ సమస్తాన్ని జయించేస్తుంది, సమస్తాన్ని జయించేస్తుంది. ప్రేమ నీలో అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారము, నీ బలహీనతలన్నీ కూడా ఆ ప్రేమ జయించేస్తుంది. కాబట్టి అతని రాజ్యమునకు అంతమే ఉండదు. ఎందుకంటే అతడు ప్రేమరాజు, అతని పాలన ప్రేమ పాలన, అతని ఆజ్ఞ కూడా ప్రేమాజ్ఞే. రాజుగారు ఆజ్ఞ చెప్తారు, ఎవరక్కడ అనగానే వస్తాడు, నువ్వు వెళ్ళి పలానా చోటుకు వెళ్ళి ఇదిగో ఈ వార్త అందించు అని వెళ్తాడు. చిత్తం ప్రభు అని వెళ్తాడు. ఇదిగో నా రాజ్యంలో ప్రజలందరూ కూడా పేదలను ఆదుకోవాలి, లేకపోతే మీకు శిక్ష అంటాడు. ధనవంతులందరూ కూడా పేదలను ఆదుకోవాలి, లేదా శిక్ష అనగానే వాళ్ళకు ఉన్నటువంటిది అంతా కూడా పంచుతారు. లేకపోతే రాజుగారు చెప్తే ప్రజలు వింటారు. ఇది ఆజ్ఞ. మరి ఈ రాజుగారు చెప్పేది ఏమిటి? నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఇదే నా ఆజ్ఞ, ఇదే నా ఆజ్ఞ అంటాడు ప్రభు. నా ఆజ్ఞ మీరు శిరసావహించండి, అప్పుడు మీరు నా ప్రజలు అవుతారు, నేను మీ రాజునవుతాను, మీ దేవుడిని అవుతాను. పాత నిబంధన అంతా కూడా మనం ఏదో చూస్తాం. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే మీరు నా ప్రజలు అవుతారు, నేను మీ దేవుడిని అవుతాను. దేవుడిగా మిమ్మల్ని మీ పిల్ల పాపల్ని నేను కాపాడి సంరక్షించి వరాల వర్షంతో నింపుతాను. మరి ఎవరి రాజు? ఈనాటి సువార్త పట్టణంలో మనం చూస్తున్నాం. పిలాతు అడుగుతున్నాడు. పిలాతు యేసుని ప్రజల ముందు నిలబెడుతున్నాడు. అక్కడ లాటిన్లో ఒక మాట ఉంటుంది, ఎచ్చే హోమో అంటే బిహోల్డ్ ద మ్యాన్, మీ రాజును చూడండి. అంటే హోమో అంటే మ్యాన్, మనిషి అని అర్థం. రెక్స్ అంటే రాజు. చూడ ఆ పైన ఏదో చూడండి, ఇంగ్లీష్లో మాటలేంటది? ఐఎన్ అంటే ఏంటి? ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి కానీ అది ఒరిజినల్గా ఏంటంటే లాటిన్. యేసూస్ నాజరేనోస్ రెక్స్ యూదయోరుం. యేసూస్ అంటే జీసస్, నాజరేనోస్ నజరేయుల యొక్క ఆ నజరేయుడైనటువంటి యేసు, రెక్స్ అంటే రాజు, యూదయోరుం ఆఫ్ జూస్, జీసస్ ఆఫ్ నాజరెత్, కింగ్ ఆఫ్ ద జూస్, యూదుల రాజు అని అక్కడ పిలాతు ఆ పలకాన్ని పెట్టించాడు. ఇదే అన్నారు, ఏమయ్యా వీళ్ళందరూ కూడా నువ్వు రాజు అంటున్నారు, నువ్వు రాజు ఏంటి, నువ్వు రాజువా అని అడిగాడు. అవును నువ్వు అన్నట్లే అన్నాడు, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే నా పక్షాన నా మనుషులందరూ కూడా యుద్ధానికి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కూడా జయించేసేవాళ్ళు. నిజానికి జరిగేది అదే కదా. రాజుగారు ఒక రాజ్యం మరో రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తాడు. రాజుగారు వెళ్తారా? అంతఃపురం దాటి బయటకు కాలెడతాడా? సింహాసనం దిగుతాడా? దిగడు. అమాయకులు ప్రాణాలు కొడ్డి కాళ్ళు చేతులు తెగిపోయి క్షతగాత్రులై రక్తము ఏరులా పారితే కానీ
విజయం రాదు. అప్పుడు రాజు అంటాడు, ఇది నాదే విజయం అంటాడు, మాది విజయం అంటాడు. ప్రాణాలు పోయింది ఎవరిది ప్రాణాలు పోతున్నాయి? అమాయకులైనటువంటి స్వామి భక్తి పరాయణులు, దేశభక్తి పరాయణులైనటువంటి సామాన్యమైన సైనికులు రక్తధారలు కారిస్తే కానీ, అవయవాలు కోల్పోతే కానీ ఈ రాజుకి విజయం సిద్ధించదు. అంత కష్టపడిన తర్వాత, అంత త్యాగం చేసిన తర్వాత ఆ గొప్పతనం, ఆ క్రెడిట్ అంతా ఎవరు తీసుకుంటాడు? రాజుగారు తీసుకుంటాడు. మేము గెలిచాం. ఓడిపోయారు అనుకోండి, ఓడిపోయారు, ప్రాణాలు పోయేవి ఎవరి? సైనికులవి. ఇతను ఏమంటారు? రాజుగారు, శరణు మమ్మల్ని వదిలేయండి, మీకు దాసులం, మీ కప్పం కడతాము, పన్నులు చెల్లించేస్తాం, కానీ మా ప్రాణాలతో వదిలేయండి, మా బతుకు మమ్మల్ని బతకనియండి. పోయింది. ఇది రాచరికం. చరిత్ర పుటంలో మనం చూసేదంత ఇదే. ఏ రాజు కూడా కథన రంగంలో కాలు పెట్టి కరవాలంతో కత్తి దూసి యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు లేరు. వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది. అవును, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయి ఉన్నట్లయితే మా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఓడించేవాళ్ళు, విజయం సాధించేవాళ్ళు. కానీ నా రాజ్యము పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైనది నా రాజ్యం. ఇక్కడ నిలబడి ఉన్నాడు. నువ్వు రాజువా? నువ్వు అన్నట్లే. ఎలా నిలబడి ఉన్నాడంటే, ముళ్ళ కిరీటం ధరించబడి, రక్తం కారుతూ, ఉదావస్త్రం ధరించి, శరీరమంతా చీలిపోయి రక్తం కారుతూ, ఉమ్ము వేయబడి, అతి కష్టం మీద వణుకుతూ నిలబడినటువంటి వాడు. బిహోల్డ్ ద మ్యాన్, మీ రాజును చూడండి అంటున్నాడు. గుర్రం జాషువా కవి రాసినటువంటి ఒక అద్భుతమైన కవితా రూపమైనటువంటి ఒక ఆణిముత్యం క్రీస్తు చరిత్ర, జీవిత చరిత్ర అంతా కూడా పద్య రూపంలో రాశాడనమాట. తల్లి శోకం అనేటువంటి అంశంలో క్రీస్తుని, ఆ శిలువ మీద వేలాడుతున్న క్రీస్తుని ఆ తల్లి చూసి గుండె రోదనతో, ఆ యొక్క హృదయ వేదనతో చెప్పినటువంటి మాటల్ని ఎంత చక్కగా రాశాడు. ముండ్ల కిరీటము ముద్దాడెనే తండ్రి, మణి కిరీటోజ్వల మస్తకమునా, కరకు బళ్ళెపు మొనల్ చొరబారెనే తండ్రి, ప్రేమ నిండారు నీదు హృదయ కుహరి, కుటిలంబుటుకు మేకులు జొచెనే తండ్రి, చక్కని పాదాంబుజములయందు మోయజాలని సిలువను మోయించిరే తండ్రి, దివినేలు నీదు బాహువుల చేత. ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి తన కొడుకును చూసి, ఆ పైన అయితే ఏముంది? యూదుల రాజు. కానీ ఆ రాజు తన కొడుకు, తన కడుపును తాను మోసినటువంటి, నవమాసాలు మోసినటువంటి, సర్వాన్ని మోయగలిగేటువంటి అతన్నే, ఆ ప్రభువునే తన గర్భంలో మోయగలిగిన తల్లి. గర్భశోకంతో కొడుకుని కళ్ళారా ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు చూసి, ముళ్ళ కిరీటి ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంది ఆ శిరస్సుని, అక్కడ ముళ్ళ కిరీటంతో రక్తం కారిపోతుంది.
మణి కిరీటం ఉండవలసినటువంటి ఆ స్థానంలో ముళ్ళ కిరీటం ఉంది. ప్రేమ నుండి నీ గుండెల్లోనికి కర్రకు బల్లెపు బల్లెంతో పొడిచారు కదా, ఆ గుండెల్లోకి దూసుకుపోయేలా చేశారు. కుటిలమనే ఉక్కు మేకులతో నీ పవిత్ర పాదాల్లోనికి వాళ్ళు చొప్పించారు. దూసుకుపోయే రక్తం కారుతుంది. మోయలేనటువంటి సిలువను నీ చేత మోయించారు. ఆ భుజాల మీద ఏముండాలి? రాజదండం ఉండాలి. సిలువ ఉంది అక్కడ. సిలువను మోయించారు. రాజదండము, అధికారము, సమస్త అధికారానికి సూచనగా ఉన్న రాజదండం ఉండవలసిన స్థానంలో పాపభారమనే సిలువను మోయించింది పాపిష్టి లోకము. ఆ తల్లి శోకము ఆ గుండెల్లో నిండిపోయి ఉందన్నమాట. ఈ రాజు వినయమగల రాజు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనాలు చూస్తాము. ఈ విధంగా ఆ ప్రజల ముందు శిరస్సు వంచుకొని నిలబడినటువంటి ఈ రాజు, శిలువ మీద వేలాడుతున్నటువంటి రాజు ఏం చేశాడు? ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నప్పుడును దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇంకా మరొక మాట ట్రాన్స్లేషన్లు ఏంటంటే స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. తనను తాను రిక్తిని చేసుకొని, దీన్ని గ్రీకులో ఏమంటారంటే కెనోసిస్ అంటారు. కెనోసిస్ అంటే సెల్ఫ్ ఎంప్టీయింగ్. ఎవరో మమ్మల్ని ఖాళీ చేసేయడం కాదు. చాలామంది ఎవరో నా ఉద్యోగం తీసేశారు, నా అధికారం తీసేశారు, అక్కడ నన్ను ఖాళీ చేసేసారు, నాకు ఉద్యోగం లేకుండా చేసేసారు అనుకోవడం కాదు. సెల్ఫ్ ఎంప్టీయింగ్, స్వతహాగా తనను తాను తీసేసుకోవడం, తగ్గించుకోవడం. ఈగో అడ్డొస్తుంది. అందు గురించే మనం చూస్తాము, పాలకులు, నాయకులు ఎప్పుడూ కూడా ఎలాగోలాగా పదవిలో ఉండాలి, ఎలాగోలాగా రాజకీయంలో ఉండాలి. ఎప్పుడు దిగిపోయాను అన్న మాట జీర్ణించుకోలేరు. ఎలాగోలాగా అధికారంలోకి వచ్చేయాలి, ఆ సీట్లో కూర్చోవాలి నేను, లేదా నిద్ర పట్టదు వాళ్ళకి. మరి రకరకాల మార్గాల ద్వారా ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ టైంలో ఎన్ని కోట్లు చేతులు మారుతూ ఉంటాయి. ఇంకా రకరకాల తతంగాలు. సేవ చేసేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టి? సేవకే. అధికారం లేకపోతే వాళ్ళు ప్రాణాలు పోతాయి. ఇక్కడ కెనోసిస్, సెల్ఫ్ ఎంప్టీయింగ్, స్వతహాగా నన్ను నేను ఖాళీ చేసుకోవడం, వదులుకోవడం, త్యాగం చేయడం. చదువు. సేవక రూపము దాల్చి, చూడండి, సేవక రూపము దాల్చి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు పాదాలు కడుగుతున్నాడు, తన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. నేను నీ పాదాలు కడగకపోతే నువ్వు నా యొక్క ఈ పవిత్ర రక్షణ యాగంలో, యజ్ఞంలో నీకు స్థానం లేదు, నాతో నీకు పాలు లేదన్నాడు. పాదాలు కడిగాడు. ఏమంటున్నాడు? మీరందరూ నన్ను యజమాని అంటున్నారు, బోధకుడు అంటున్నారు. మీ బోధకుడు, మీ యజమానునే మీ పాదాలు కడిగితే మీరేం చేయాలి? ఏం చేయాలి? మీరు కూడా అలా చేయండి. సేవకు రూపము దాల్చి. నాయకుడంటే సేవకుడు, నియంత కాదు. అధికారం అంటే ఆధిపత్యం కాదు, ఆప్యాయత. ప్రాణం పెట్టడం, పెత్తనం చెలాయించడం కాదు. అది రాచరికం, క్రీస్తు రాచరికం. చదువు. ఆయన అన్ని విధములుగా మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై ఆ మరణము వరకు, శిలువపై మరణం వరకు విధేయుడాయను. వినయము, విధేయత, సేవకుడు, తగ్గించుకునేటువంటి స్వభావం కలిగిన వాడే మన రాజు. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు
ఆ రాచరికంలో మనందరం భాగస్థులమే. అధికారం తల్లిదండ్రులకి అధికారం ఇస్తుంది. ఒక ఉద్యోగి, ఒక హెడ్ మాస్టర్కి అధికారం. ఈ క్లాసులో ఉన్న టీచర్కి ఆ చిన్న కుటుంబం, చిన్న రాజ్యం అంటే క్లాస్ రూమ్ పిల్లలు. కుటుంబం అనేటువంటి 2-3 పిల్లలు, 2 పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నటువంటి ఆ భర్తకు, భార్యకు, ఆ కుటుంబానికి రాజు, రాణి, చిన్న రాజ్యం. ఒక ఆఫీసులో పనిచేస్తున్నావు, నీకింద చాలామంది ఉన్నారు, అది నీ రాజ్యం, నీవు అధికారి. అధికారం అంటే ఏంటి? సేవ చేయడానికి ఒక అవకాశము, సేవ చేయడానికి, మంచి చేయడానికి ఒక అవకాశం నీ చేతిలో ఉన్నది. అది ఎలా ఉపయోగిస్తావు? నీ కుటుంబస్తులకి, నీ వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళు, నీ మీద నిన్ను మెచ్చుకున్న వాళ్ళకి ఇస్తావా? అవసరమైన వాళ్ళకి ఇస్తావా? అర్హులైన వాళ్ళకి ఇస్తావా? లేకపోతే నీ సొంత ఒక 5 సంవత్సరాల్లోనూ ఎంత చేసేవాళ్ళు చేసేసి శుభ్రంగా మనం చూస్తాం. ఖర్చు పెట్టిందంతా కూడా చేసుకోవాలి, అంతటితో అయిపోయిందటి. మరి వచ్చే ఎలక్షన్స్ కూడా మరి కొంత ఖర్చు పెట్టాలి, 2 డబుల్ అన్నమాట. మంచి చేయడానికి అవకాశమా, లేకపోతే కూడబెట్టుకోవడానికి, వెనకేసుకోవడానికి అవకాశమా? అది అవకాశం. ఆ మధ్య ఒకసారి ఒక దిగిపోయినటువంటి ఒక గొప్ప ప్రెసిడెంటో, లేకపోతే ఒక పెద్ద కంపెనీకి ఆఫీసరో, కింద సంవత్సరం నేను ఇక్కడికి వచ్చినప్పుడు అని చెప్తున్నాను, ఒక మీటింగ్ వచ్చాడన్నమాట. కింద సంవత్సరం ఇదే మీటింగ్కి నేనే చీఫ్ గెస్ట్ని. నేను ఇలా రాగానే పరిగెత్తుకొని వచ్చి కారు డోర్ తీశారు. అక్కడ వెళ్ళగానే కాఫీ ఆఫర్ చేశారు. వెంటనే ఏసీ రూమ్కి తీసుకెళ్ళారు. అక్కడ అయిన తర్వాత మళ్ళీ రెడ్ కార్పెట్ మీద నన్ను వెల్కమ్ చేశారు. ఇక్కడే ఇదే మీటింగ్కి వచ్చాను నేను. ఇప్పుడు కిందసారి కారు పంపించారు ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు నేను ట్యాక్సీ బుక్ చేసుకుని వచ్చాను. వచ్చిన వెంటనే అందరిలా క్యూలో నిలబడి టీ, కాఫీ ఏదో తాగాను. అందరిలాగే అక్కడ కూర్చున్నాను. ప్రత్యేకమైన గది ఏమి నాకు ఇవ్వలేదు. ఇది పరిస్థితి. ఎవరైనా ఆ సీట్లో ఉంటేనే, సీటు దిగిపోతే అందరూ ఒక్కటే. అయితే నువ్వు అక్కడ ఉంటుండగా నువ్వేం చేసావు అన్నది ఆ తర్వాత నీ గౌరవం నిలబడుతుందో ఊడిపోతుందో తెలుస్తుంది. నువ్వు అందులో ఉంటుండగా నువ్వు ఎంతమందికి మేలు చేసావో, ఎంతమందికి సేవ చేసి, ఎంతమందికి సాయం చేసావో దాన్ని బట్టి నీది అది ఊడిపోయినా, అందులోంచి దిగిపోయినా, నిన్ను ఇంకా గౌరవించి, నిన్ను ప్రేమించి, నీ మాట అంటే గౌరవం, నీ విలువనిచ్చే వాళ్ళు ఉన్నారంటే నువ్వేం చేసావు అందులో ఉంటుండగా. ప్రియమైన సహోదరులు, మరి ఈరోజు రాచరికం అంటే ప్రేమతత్వం, ప్రేమ కలిగి ఉండడం అన్నాను. మరి ఆ నాయకుడు ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ఆ కుటుంబ యజమాని 3 రోజుల నుంచి మా ఆవిడ, లేకపోతే భార్య దగ్గుతుంది. ఆవిడ వచ్చి నన్ను అడగలేదు, దగ్గుతున్నాను నాకు హాస్పిటల్ తీసుకుని అడగలేదు అని కాదు, దగ్గుతుందని అవసరాన్ని ముందుగానే కనిపెట్టి చేసేవాడు. నాకు అధికారం ఉంది, డబ్బులు నేను సంపాదిస్తున్నాను. నా రాజ్యంలో అంటే ఈ కుటుంబంలో ఎవరికి ఏ అవసరం ఉందో అడగకుండానే గుర్తించి చేయడం. అది ఇదిగో తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, జీవితం అంతా కష్టపడ్డారు, ఇప్పుడు వాళ్ళు కదలేని స్థితిలో ఉన్నారు. అదిగో కళ్ళు సరి కనబడక పడిపోతున్నాను రా బాబు, కళ్ళు కనపడలేదు అన్నది నువ్వు చూస్తున్నావు. వాళ్ళు అడగకుండానే నువ్వు వాళ్ళకి అవసరమైంది అందించడం. పిల్లలకు ఏంటి అవసరం, కుటుంబ సభ్యులకి ఏం అవసరం, అది రాజరికం, అది నాయకత్వం. ఇది ఒక కుటుంబం గురించి చెప్పాను. అదే ఒక విచారణ ఉంది, ఒక సంఘం ఉంది, నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు, నీ ఇరుగు పొరుగు, నీకు అధికారం ఉంది, దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? రోమా
14-17. దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషాలు. దేవుడు యేసు నా రాజు అంటున్నాం, అది రాజ్య పాలన అంటున్నాం. మరి దేవుని రాజ్యం అనగానేంటి అంటే తినడం తాగడం కాదు, పవిత్రాత్మ ఇచ్చే నీతి. నీతిగా నేను లేనప్పుడు పవిత్రాత్మ నన్ను ప్రశ్నిస్తుంది. నీ జీవితాన్ని పవిత్రంగా నువ్వు భర్తగా, భార్యగా, కుటుంబ సభ్యునిగా, ఒక గురువుగా, ఒక మఠవాసిగా నీ వ్యక్తిగత పవిత్రతను నిలబెట్టుకుంటున్నావా? నువ్వు నీతిగా సంపాదిస్తున్నావా? నీతిగా ఖర్చు పెడుతున్నావా? పవిత్రాత్మ వసుగు నీతి. అది కాకపోతే ప్రశ్నిస్తుంది పవిత్రాత్మ. సర్వేశ్వరుడు ప్రశ్నిస్తాడు మన మనస్సాక్షి ద్వారా. నీతిగా జీవించిన వాడికే శాంతి, సమాధానం. నువ్వు అన్యాయంగా సంపాదించావు, నీకు మనశ్శాంతి ఉండదమ్మా. ఏసీబీయా ఏబీసీ వాడా? ఎవడొస్తాడు? ఏసీబీ వాడు వస్తాడు, పట్టుకుపోతాడు. నీకు మనశ్శాంతి ఉండదు. నువ్వు ఎందుకంటే నీతిగా జీవించలేదు, నీతిగా సంపాదించలేదు. నువ్వు నీతిగా జీవించిన వాడికి శాంతి, సమాధానం. శాంతి సమాధానం ఉన్నవాడికే సంతోషం. నీతి, శాంతి, సంతోషం. సంతృప్తిగా ఉన్నవాడికే సంతోషం. సంతృప్తి లేని వాడికి ఎంత సంపాదించినా సుఖం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఆ ప్రభు ఈరోజు మనందరినీ కూడా నీతి, శాంతి, సంతోషాలు, ప్రేమ నిండినటువంటి కుటుంబాలు, అతని రాజ్యంగా ప్రేమ నిండినటువంటి ప్రజలముగా మన ప్రభువైన ఆ రాజు యొక్క పాదాల సన్నిధిలో మన కుటుంబాలను సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని, యేసువా, నీవే నా రాజువి, ప్రేమ రాజువి, నా కోసం సిలువలో శిరస్సు వంచిన దేవా, నువ్వు అధికారివే. వినయముగా నువ్వు నిలబడి ఉన్నావు, కానీ నీలో ఉన్న శక్తి గాలి తుఫాన్లను ఒక్క మాటతో శాంతింపజేసిన శక్తి, అధికారం. నువ్వు తాకితే చాలు అద్భుతాలు జరిగాయి, స్వస్థతలు కలిగాయి. ఒక్క మాటతో గద్దిస్తే దెయ్యాలు విలవలలాడి పారిపోయాయి. లాజరు బయటికి రా అనగానే మరణించిన లాజరు సజీవంగా బయటకు వచ్చాడు. అది నీ శక్తి, నీ అధికారము. కానీ శిలువ మీద శిరస్సు వంచావు, నీ వినయము. మహాశక్తిమంతుడు, రాజాదిరాజు, సర్వానికి అధిపతి, అధినేత, సమస్తము నీ ఆధీనములో ఉన్నప్పటికీ మా కోసము నీ ప్రాణము దారబోసావు. దేవా, నీవే మా రాజువి, మేమే నీ ప్రజలము. నన్ను, నా కుటుంబాన్ని నీ హస్తాల్లో సమర్పిస్తున్నాము. నీతి, శాంతి, సమాధానము, ప్రేమ, త్యాగము నిండినటువంటి బిడ్డలముగా నీ రాజ్యము వచ్చే విధముగా మేము పాటుపడి నీకు సాక్షులుగా నిలబడే అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.